పచ్చిమిర్చి బాగా వస్తున్నాయండి. ఇంకా వేరే చెట్లకి అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజుకి వస్తున్నాను మీకు చూపిద్దామని చిన్న హార్వెస్ట్ వీడియో. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో గులాబీలు అయితే. ఇవి తెల్లబంతి మొగ్గలు వస్తున్నాయి. దీంట్లో పెట్టాం కదా, కరెక్ట్గా 4 రోజులైంది నాటి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది కొంచెం పెద్దగా అయింది, వస్తున్నాయి మొగ్గలు అయితే ఇక్కడ అన్నీ. ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము. ఈ ఉసిరికాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా అసలు ఏంటంటే చిక్కుడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? పైన సెంటర్లో చూస్తే కనిపిస్తుంది చూడండి. బాగా ఇవి కడుపు చిక్కుడు, బాగా గట్టిగా గింజ కట్టి చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇవైతే కోస్తాను. ఇంకా ఎక్కడెక్కడో ఇవి దాంకొని కాస్తాయి కడుపులకి. మొత్తం అన్ని చెట్లని అరలేస్తుంది చిక్కుడైతే. ఇప్పటికి ఇది 3rd టైం అండి కొయ్యడం. చూడండి చక్కగా గింజ కట్టినాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి. వెతుక్కొని కోసుకోవాలి. గుండె ఇక్కడిక్కడే చాలా ఉన్నాయి. ఎంత బాగున్నాయో. ఈ మందారపు చెట్టుని అన్నిటినీ మేలేస్తుంది, దానిమ్మ చెట్టుని. చాలా పూత అయితే ఉంది, మొత్తం అన్ని చెట్లనే మేలేస్తుంది. ఇక్కడ పైకి అయితే చాలా ఉన్నాయి, చాలా బాగా గింజ కట్టాయి ఇవన్నీ. ఇంకా వీటిని కూడా కోతులు ఉంచట్లేదు, వాటికి ఏం దొరక్కో ఏమో వీటి మీద పడి వీటిని కూడా తినేస్తున్నాయి. పైన స్కిన్ ఒలుచుకోవడం, గింజలు తినేయడం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవన్నీ కోసాక చూపిస్తాను మీకు. అంత బాగా వస్తున్నాయి. ఇంకా పూత పిందె చెట్టు నిండా. ఇంకా అక్కడ పైన కాయలు బాగా కాసింది. ఇంకా ఇందులోనే తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి కూడా అర్లుకుందండి. మొత్తం తీగ ఉంటే చాలు, వాటికి సపోర్టింగ్ ఉంటే చాలు ఇలా. కానీ ఇవి కూడా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి వండుకుంటారంట. మీకు ఎవరికైనా తెలుసా అండి? ఇవి చాలా బాగుంటాయట. ఇవైతే చాలా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి కోసి వండాలి. సెలవు వస్తే చాలండి స్కూల్ పిల్లలకి ఇదే పని. గాలిపటాలు ఒకటే ఏమైనా ఎగరేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పండుగ రాకుండానే. ఇదండి ఎర్రబచ్చల తీగ ఇలా ఉంటుంది, మంచి కలరు. ఆకులకి కూడా బాగా ఎండ తగిలితే ఆకులు కూడా ఇదే కలర్ వస్తాయి మనకి. ఎండ తక్కువ ఉండడం వలన ఆకులు అయితే ఇలా ఉన్నాయి.
ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. చిగుర్లు చాలా బాగుంటాయి. ఇందులో చింక పూల చెట్టు నాటాం కదండి, చూడండి చక్కగా పూస్తున్నాయి. నిన్నైతే పింక్ కలర్ అయితే 5 పూసాయి. తీగ కూడా చక్కగా ఏమి వాడిపోలేదు, సీడ్స్ తయారవుతున్నాయి. బచ్చలాకు చిక్కుడుకాయలు చాలా బాగా గింజ కట్టినాయండి. చూడండి ఎలా తెలుస్తుందో గింజలు అయితే. ఒకసారి కూడా అయితే కోసుకున్నాను. ఇంకా చెట్టు పైన అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మిరపకాయలు కూడా చాలా బాగా తయారైనాయి చూడండి. ఇంతకీ ఇది ఎందులో ఉందనుకుంటున్నారు? చిన్న దీంట్లో ఉందండి. ఇది బ్లాక్ క్యారీ బ్యాగ్. ఇవి నర్సరీలో వీటిలలో మొక్కలు పెట్టి అమ్ముతారు కదా, చిన్నదనమాట. ఇందులోనే చెట్టు చూడండి ఎంత చక్కగా, ఎంత బలంగా తయారైందో. స్టెమ్ అయితే ఇంత చక్కగా వచ్చింది. మిర్చి కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. ఇవన్నీ అయితే తెంపేస్తున్నాను. మనకి ఇవి తెంపుకుంటేనే మళ్ళీ ఉన్న పిందె పూత మళ్ళీ పెద్దగా అవుతాయి. పైగా ఇప్పుడు పప్పులోకి అవసరం కూడా, అందుకనైతే తెంపుతున్నాను. ఇంకా అందట్లేదు. ఇంకా ఈ మిగిలిన పిందెలన్నీ కూడా ఇప్పుడు ఇంకా పెద్దగా అవుతాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న. ఇది చిన్న కవర్లో ఉంది. ఇది కూడా ఇదిగోండి, ఇందులో ఒక చిన్న వేస్ట్ వేసి పెట్టాను. నేను నాటింది కాదు, మామూలు ప్లాస్టిక్ కవరు. దాంట్లోనే చక్కగా మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలకే ఈ మిర్చి కాసాయి, నేను వేసింది కాదు. ఇంకా ఇక్కడ ఈ చెట్టుకి కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇది ఒక డబ్బాలో ఉందండి, చూడండి డబ్బా సైజు. ఈ మామూలు చాక్లెట్ డబ్బా అది. దీంట్లో కూడా ఎంత చక్కగా కాసినాయి చూడండి. ఇప్పటికీ చాలాసార్లు తెంపేస్తాను నేను, అవసరమైనప్పుడల్లా తెంపుకొని వాడుకుంటూ ఉంటాము. ఇది కొంచెం జాగ్రత్తగా తెంపుకోకపోతే కొమ్మలు విరిగిపోతాయి. కొమ్మలు విరిగిపోయాయి అంటే మళ్ళీ మనకి అంత వేస్ట్ అయిపోతాయి, వచ్చిన పిందెంతా కూడా. దీనికి కూడా ఇంకా ఉన్నాయి. ఈరోజు ఏంటో వాతావరణం చాలా చల్లగా ఉంది, ఎండ అస్సలు లేదండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో వేసిన మొక్కలే, చిన్న చిన్న డబ్బాల్లో అంత చక్కగా కాస్తున్నాయి చూడండి. ఇంక ఇక్కడ పండిపోయినాయి కూడా మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కోసాక చూపిస్తాను. ఇవ్వండి, మొత్తానికైతే ఇన్ని మిర్చి అయితే కోసాము. చాలా బాగున్నాయి మిర్చి అయితే, మంచి కాయలండి, టేస్ట్ బాగుంటాయి. ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయలు, బచ్చల కూర, మిర్చి చాలా బాగున్నాయి కదా. మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది. ఈ రోజుకైతే సరిపోతాయి.
మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.